योऽन्तः प्रविश्य मम वाच इमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांस्तहस्तचरणश्रवणत्वगाधीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం సోషల్ మీడియాలో చూసుకున్నట్టయితే చాలామంది వామాచారము అలాగే ఈ వామాచారపు పూజల గురించి చాలామంది చాలా విధాలుగా చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు మనం వామాచార పూజలు చేయించుకుంటే దాని ఫలితాలు ఏంటి, దానివల్ల మనకు వచ్చే నెగిటివ్ ఏంటి అనేది మనం ఈరోజు మాట్లాడుకుందాం. వాస్తవికంగా వామాచార పూజ అంటే ఏంటి అంటే, ఒకటి మనకి 3 రకాల పూజలు ఉంటాయి. ఒకటి సాత్వికము, ఇంకోటి రాజసము, ఇంకోటి తామస పూజలు అని చెప్పి. అంటే సాత్విక పూజలు అంటే ఏంటంటే, మనం సత్యనారాయణ వ్రతం కానీ లేకపోతే వేరే వినాయక చవితి కానీ ఇలాంటి దిననిత్య పూజలు ఏవైతే మనం చేస్తున్నామో వాటిని సాత్విక పూజలు అని చెప్పి పిలుస్తారు. అలాగే రాజస పూజలు అంటే ఏంటంటే, ఒక కోరిక అనుగుణం వల్ల నాకు ఈ కోరిక తీరాలి అందుకని నేను పూజ చేస్తున్నాను అని చెప్పి కోరిక మీద పూజ చేసేది అది రాజస పూజ అని చెప్పేసి కలుసుకుంటుంది అనమాట. అంటే రాజస పూజ అని చెప్పేసి దాన్ని పిలుస్తారు. ఇంకా తామస పూజలు అంటే వామాచారాలు, వాటిని తామస పూజలు అని పిలుస్తారు. ఇవి దేనికి అంటే, ఏదైనా ఒక పని మనకి తొందరగా దొరకాలి అంటే మనకి పూజ చేయగానే మనకి దాని ఫలితం దొరకాలి అనే వాళ్ళు ఈ వామాచార పూజాన్ని ఎక్కువ ఆశ్రయిస్తారన్నమాట. ఇక్కడ మనం వచ్చినట్టయితే ఈ 3 కూడా మన వేదశాస్త్రంలో చెప్పినదే. అంటే ఈ వామాచారాలు అన్నీ ఎక్కడున్నాయి అంటే, అథర్వణ వేదంలో మనకున్న 4 వేదాల్లో చివరిదైన అథర్వణ వేదంలో ఈ పూజల గురించి అంతా కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ పూజలు ఎవరి కోసం అంటే తమోజీవుల కోసం అని చెప్పేసి అందులో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ కాలంలో ఈ పూజల్ని మంచి వాటికి ఉపయోగించేవారు. అంటే ఎలాగంటే, ఆ కాలంలో చిన్న రాజ్యం మీద పెద్ద రాజ్యం యుద్ధానికి వచ్చినప్పుడు అప్పుడు అది అన్యాయం. చిన్న రాజ్యం మీద ఒక పెద్ద రాజ్యం దండయాత్ర చేసి వచ్చినప్పుడు అప్పుడు ఈ రాజ్యం వాళ్ళ మీద గెలవరని తెలిసినప్పుడు అప్పుడు ఈ వామాచార పూజా పద్ధతిని అవలంబించి ఆ పెద్ద రాజ్యం ఒక రాజుని వాళ్ళు చంపేవారు. అలా చంపడం వల్ల ఆ సైన్యానికి దిక్కుతోచక చిందరవిందరగా అయిపోయేది. అలాగా వీళ్ళు ఆ యుద్ధాన్ని నుంచి వీళ్ళు తప్పించుకునేవారు. ఇలాగా అనేక విధాలుగా వీటిని మంచి కోసం ఎవరైతే మన శాస్త్రంలో చెప్పిన దాని ప్రకారం మంచి కోసం అథర్వణ వేదాలన్నీ కూడా చెప్పడం జరిగింది. కానీ కాలక్రమేణా మనిషి వాటిని స్వలాభ స్వార్థం కోసం వాటిని ఉపయోగించడం మొదలుపెట్టాడు. ఇలా ఎప్పుడైతే వాడు ఉపయోగించడం మొదలుపెట్టాడో అప్పుడు దానికి సైడ్ ఎఫెక్ట్స్ అంటే దానివల్ల వచ్చే విపరీత ఫలాలను కూడా వాడు అనుభవించడం జరుగుతుందన్నమాట. అంటే ఒక సాత్విక పూజ చేసినప్పుడు మనకి ఫలం అనేది చాలా నెమ్మదిగా వస్తుంది. ఎందుకనంటే సాత్వికము అంటే సాత్విక విధానంతో మనం పూజ చేయడం అంటే ఋగ్వేద యజుర్వేద సామవేదాలతో దేవుణ్ణి ఆరాధించడం, వాటిలో చెప్పినట్టు దేవుణ్ణి సాత్వికంగా ఆరాధించడం. ఇంకా ఇలా చేయడం వల్ల మనకి ఇప్పుడు ఒక పూజ చేయిస్తే దాని ఫలం రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టచ్చు, కొన్నిసార్లు జన్మలు కూడా పట్టచ్చు. కానీ ఆ పూజ యొక్క ఫలం అనేది మనకి దక్కుతుంది. అలా ఉన్నప్పుడు రాజస పూజ ఏంటంటే ఈ జన్మలోనే దాని ఫలం అనేది మనకి దొరుకుతుంది. అంటే పుత్రకామేష్టి యాగము లేకపోతే అశ్వమేధ యాగము ఇలాంటివన్నీ కూడా ఈ మన ఫలం కోసం దేవుణ్ణి ప్రార్థించడం, ఇలాంటి పూజలు ఆ జన్మలోనే వాళ్ళకి ఫలం అనేది దొరుకుతుంది. అదే వామాచార పూజలు చేసుకునేవడం వల్ల మనకి ఆ సంవత్సరంలోనే మనకి ఫలం దొరికే అవకాశాలు అనేవి ఉంటాయి. కానీ ఇక్కడ వచ్చినట్టయితే సాత్విక పూజల్లో ఎటువంటి మనకి విఫలాలు అంటే చెడు అనేది మనకి జరగదు, అది సాత్వికం కాబట్టి. రాజసంలో కొన్ని చెడు జరుగుతాయి, కొన్ని మంచి జరుగుతాయి. అది 2 మిశ్రమం, చెడు మంచిల ఒక మిశ్రమము రాజస పూజలు. ఇంకా తామస పూజ విషయానికి వస్తే దానివల్ల మంచి అవుతుందో లేదో తెలియదు కానీ చెడు మాత్రము ఖచ్చితంగా అవుతుందన్నమాట.
ఎందుకనంటే అది ఒకడు స్వార్థం కోసం ఇంకోటికి చెడు చేయాలనే ఉద్దేశంతో అది చేస్తున్నాడు కాబట్టి దానివల్ల వాడికి అయ్యే మంచి కన్నా చెడువే ఎక్కువ ఉంటుంది. మీరు చూసినట్టయితే ఎవరైతే ఈ వామాచార పూజలు చేస్తారో వాళ్ళు చనిపోయేటప్పుడు చాలా దుర్మరణం చెందుతారనమాట. అంటే వాళ్ళు మంచాన పడి వాళ్ళని ఎవరు పట్టించుకోక అలాంటి వాళ్ళ మరణం చాలా ఘోరంగా ఉంటుందన్నమాట. ఎవరైతే తామస పూజలు చేస్తారో వాళ్ళ మరణం అనేది. ఇంకా ఈ తామస పూజలో మందు తాగడం, అలాగే స్త్రీ సంగమము, ఇవన్నీ కూడా వాళ్ళకి విహిత కర్మలు అని చెప్పేసి చెప్తారు. అంటే వాళ్ళు చేసేవన్నీ కూడా దాంట్లో కపాలంలో భోంచేయడము, రక్తం తినడము, రక్తం తాగడము, ప్రాణిహింస, కుక్క మాంసం తినడము, అమేధ్యమైన తినడము, ఇవన్నీ కూడా ఒక ఈ వామాచార పూజల్లో కొన్ని విభాగాలు అన్నమాట. అంటే ఇవన్నీ చేస్తేనే వాళ్ళకి ఇవి సిద్ధిస్తుంది అని చెప్పేసి. ఇది తొందరగా సిద్ధిస్తుంది, కానీ ఆ సిద్ధించిన తర్వాత దాన్ని సరిగ్గా వాళ్ళు కాపాడుకోలేకపోతే అది వెంటనే తిప్పి కొడుతుందన్నమాట. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ వామాచారాలు ఈరోజు చాలామంది మీద చేయిస్తున్నారు. దృష్టిగోచారాలు, అలాగే వామాచారాలు చేసినప్పుడు మనకి ముఖ్యంగా మనకెలా తెలుస్తుంది వామాచారం అనేది జరిగిందో లేదో అనే విషయము మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఆ ఇంట్లో అశాంతి ఉంటుంది, ఆ తర్వాత డబ్బులు ఎంత వచ్చినా మిగలవు, అలాగే వాళ్ళ ఇంటి బయట కట్టిన గుమ్మడికాయ కుళ్ళిపోతూ ఉంటుంది. వాస్తవంగా గుమ్మడికాయ కట్టినప్పుడు రెండు అవుతుంది, ఒకటి ఎండిపోతుంది, ఇంకోటి కుళ్ళిపోతుంది. కానీ ఎప్పుడైతే గుమ్మడికాయ కట్టిన ఒక అమావాస్య లోపు అది కుళ్ళిపోతుందో అక్కడ వామాచారం జరిగింది అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి కొన్ని మన చేసే కొన్ని విధి విధానాల వల్ల ఈ వామాచారం యొక్క మన పరిస్థితి మనం తెలుసుకోవడం జరుగుతుందన్నమాట. మరి దీనికి ఏం చేయాలి అంటే, వామాచారానికి విరుగుడు సాత్విక పూజనే. సాత్విక పూజతోనే ఈ వామాచారాన్ని తిప్పి కొట్టడం అనేది జరుగుతుందన్నమాట. అది ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది నిజమైన చదువుకున్న సాత్విక పూజ చేసే వాళ్ళ దగ్గర వాటికి విరుగుడు అనేది కూడా ఖచ్చితంగా మీకు దొరుకుతుంది. ఉదాహరణకి నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను. నా లైఫ్లో అంటే నా జీవితంలో నేను చూసిన కొన్ని ఉదాహరణలు చెప్తాను. నాకు తెలిసిన ఒక మిత్రుడి యొక్క గుడి ఉంటుంది, వాడి సొంత గుడి ఉంటుంది. ఆ గుడి ఉన్నప్పుడు ఆ గుడి మీద ఎవరో వామాచారం చేశారు. అందువల్ల నా మిత్రుడి యొక్క ఇంట్లో వాళ్ళంతా అనారోగ్యం పాలవ్వడము, ఇలాంటివి అంతా కూడా జరిగింది. ఆ సమయంలో నా మిగతా మిత్రులందరం కలిసి, అంటే నేను విద్యాపీఠం చదువుకున్నప్పుడు మా మొత్తం 35 మంది మిత్రులందరం కలిసి మేము మన్యుసూక్త పారాయణం చేయడం జరిగిందనమాట. ఆ మన్యుసూక్త పారాయణం చేయడం వల్ల ఆ పని ఎవరైతే చేశారో వాళ్ళకి అది తిప్పి కొట్టడం జరిగింది. అది తిప్పి కొట్టి ఆయన రక్తం కక్కుని వాళ్ళు చావడం కూడా మాకు విషయం తర్వాత మా ఫ్రెండ్ వచ్చి చెప్పడం కూడా జరిగింది. అంటే ఈ వామాచార పూజ అనేది ఎంత శక్తివంతమైనా సరే దానికి సాత్విక పూజాన్ని ఓడించేంత శక్తి దానికి ఖచ్చితంగా ఉండదు. దీనికి ఉండాల్సింది ఏంటంటే దేవుడి మీద మనకి అపారమైన భక్తి, శ్రద్ధ, దాని తర్వాత కృష్ణుడు చెప్పినట్టు అనన్యాస్ చింతయంతో మాం, అంటే వేరే ఏ ఒక్క దాని మీద కూడా దృష్టి పెట్టకుండా భగవంతుడి మీద మాత్రమే దృష్టి పెట్టి మనం చెప్పడం అనేది చాలా ముఖ్యమైన. దేవుడి మీద భక్తి పెట్టి మనం దేవుడిని ఆరాధించడం వల్ల ఈ ఒక్క వామాచారాన్ని మనం దూరం చేసుకోవచ్చు.